ఇగో పల్లెటూర్లల్లా ఒక మాట ఉంటది బాగా. సో, చదువుకున్నారు కాబట్టి ఆళ్ళకి బాగా పొగరుంటది. చదువుకున్న దానికి పొగరుంటది అని అంటారు. కానీ మీరొక్కటి తెలుసుకోవాలి. అంటే పొగరుకి, ఆత్మాభిమానానికి బాగా తేడా ఉంటది. పొగరంటే ఎట్లుంటది తెలుసా? ఒక కుక్క దాటిపోతుందనుకో, ఆ కుక్క చెవులు పట్టి ఇట్లా ఇగ్గుతారు. ఇగ్గి దానితోటి మొరిపిచ్చుకుంటారు. లేదంటే దాన్ని కొడతారు. లేదంటే తంతారు. అది పొగరు అంటారు. సో, ఇట్లా ఆత్మాభిమానం అంటే ఏంది చెప్పల్లా? మనం ఒక దారిలో పోతున్నాము. పోతే మనము ఆ బురద గుంటల రాయి తీసేయం అది మన మీద పడాలని. బురద గుంట ఉందని పక్కకు జరిగి, పక్కకు జరిగి, పక్కకు జరిగి పోతాము. కానీ ఎవల బుద్ధి లేనోడు ఇట్లా చెప్పిన కదా! దాటిపోయే కుక్క చెవులు పట్టుకొని వెనకకు లాగుతారని. అట్లాంటోళ్ళు ఆ బురదలో రాయేస్తారు. అది మన మీద పడాలని. అంటే వాళ్ళ మీద కూడా పడతది. కాకపోతే ఆళ్ళు ఆల్రెడీ బురద గుంటలో ఉన్న మనుషులు లెక్కనే. కాబట్టి ఆళ్ళకి పెద్ద ఫరాక్ అనిపియది. కానీ మనకట్లా అలవాట్లేదు కదా! ఆ బురద మన మీద పడితే మనం ఒప్పుకోము. సో, నీకు ఇంకో ఏయాల్సిన అవసరం ఏముంది అని క్వెషన్ రైజ్ చేస్తాం కదా! ఎందుకంటే మనకు ఆ బురద అంటించుకోవాలని ఇష్టం లేదు. ఇష్టం ఉండది. సో, అట్లాంటప్పుడు రివర్స్ అయితారు. దాన్ని ఆత్మాభిమానం అంటారు. ఆత్మాభిమానం అంటే అది మనసులో ఉండాలి. పరిస్థితులను బట్టి రాదు. అంటే మన పరిస్థితి మంచిగా ఉంటే మనకు పొగరు లేనట్టు. మనం ఏమన్నా ఇబ్బందులు పడితే మనకు పొగరున్నట్టు. ఆడపిల్లలందరూ ఇట్లా కుక్కిన పెన్ లెక్క ఇంట్ల సమాజంలో అందరూ ఇట్లా కుక్కుకుంటూ ఉంటే చచ్చిన పెయిన్ లెక్క పడుంటారా? కుక్కినా కూడా సరే పెయిన్ బతకడానికి ట్రై చేస్తుందబ్బా. ఆడపిల్లలకి ఆ మాత్రం హక్కు లేదా? ఎవరన్నా అన్యాయంగా మనల్ని ఇబ్బంది పెడితే, మనల్ని సఫర్ చేస్తే, మనల్ని నరకం చూపించి మళ్ళీ వాళ్ళే బొబ్బలు పెడతారు. ఏమంటారు, ఇట్లా కత్తి తీసుకొచ్చి కడుపులో గుచ్చి చేతులకు రక్తం అంటితే అయ్యో రక్తం అంటింది అని చెప్పేసి దరిద్రపు దాన్ని రక్తం అంతా నా చేతులకు అంటిందని వీధి వీధి బజార్లో లెక్క ఏంటిది కొత్త బిచ్చగాడు పొద్దురుగడు అంటారు కదా, అట్లా పొద్దుగా లేచి బిచ్చగాడు అయితే ఎట్లా ఇండ్లు తిరుగుతారో అట్లా అయ్యో నా చేతులకు రక్తం అంటింది అని చెప్పేసి తిరుగుతారు. కానీ మనం దాన్ని కడుపులో పొడిచినాము, అది చావు బతుకుల మధ్య ఉంది అని వాళ్ళు చేసింది చెప్పుకోరు. దాని రక్తం నాకు అంటింది, నేను ఒడిచినా కూడా రక్తం రాకుండా నా చేతులకు అంటకుండా కాపాడుకోవాలి కదా, దానికి ఆ మాత్రం లేదు, నాకు నా చేతులకు రక్తం అంటించింది అని బొబ్బలు పెడతారు కొందరు మనుషులు. ఉంది కదా, కొంచెం వాడాలి. ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అలా స్థానంలో ఉండి ఆలోచించి మాట్లాడాలి. కొందరు ఎట్లుంటారంటే అనవసరంగా గొడవలు అయితే తగునమ్మా అని మధ్యలోకి వచ్చేస్తారు. నీకు ఇట్లాంటి పరిస్థితి అత్తే నా బాధ నీకు తెలుస్తుంది అని ఒక్క మాట అని చూడండి, రంకలెత్తారు. నాకు ఇట్లాంటి పరిస్థితి రావాలంటావా అని. అంటే మాట వరుసకే మనం బాధ తట్టుకోలేక నీకు పరిస్థితి వచ్చి ఉంటే మీకు ఇట్లాంటి బాధ తెలుస్తుంది నేను ఎంత బాధపడుతున్నా అని. ఒక మాట వరుస కంటేనే మీరు తట్టుకుంటలేరు. అంటే ఆ బాధను మాట వరుసకు కూడా మీరు తట్టుకునేంత స్థాయి లేనప్పుడు బాధపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మనిషి గురించి కక్కలేక మింగలేక, ఇప్పుడు చెప్పిన కదా కడుపులో కత్తి గుచ్చితే ఎట్లుంటుంది అని, అట్లా కత్తి గుచ్చి మళ్ళీ బొబ్బలు పెట్టుకుంటే ఇండ్ల పొన్న తిరిగి చెప్పుడు మాటలు పట్టుకొని అసలు జనాలు ఎట్లా డిసైడ్ చేస్తారు? వాళ్ళకు పొగరు అది ఇది అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, పొగరు కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అది లేనోళ్ళు ఎట్లాంటి వాళ్ళకైనా లొంగి బతుకుతారు. అది ఉన్నోళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నోళ్ళు లక్షలు కోట్లు ఇచ్చినా మన విలువ మనము దిగజార్చుకోము అని ఒక తాటి మీద ఉంటారు. అట్లా ఎందుకంటే బయట మంచి పేరు వచ్చినంత మాత్రాన ఏంటిది ఆనిముత్యాలేం కాదు, చెడ్డ పేరు వచ్చినంత మాత్రాన ఏంటిది రంపం ఉంటుంది కదా, ఇంత పెద్ద మొద్దులైన కోసి పడేస్తుంది. అట్లాంటి రంపం కాదు మనుషులు. అన్ని బంధాలను దూరం చేయడానికి. బంధాలే మంచి అయితే దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటారబ్బా? సో ఫస్ట్ కత్తి ఎవరి చేతులు ఉంది, ఎవరి కడుపు కాలింది, ఎవరి కడుపులో గుచ్చుకుంటే రక్తం పోతుందని ఆలోచించాలే కానీ అయ్యో అది బొబ్బలు పెడుతుంది పాపం కడుపులో కత్తి గుచ్చినంత మాత్రాన రక్తం రాకుండా నడుముకు కట్టుకట్టుకోవాలి కదా అని ఈ పిచ్చి పుల్క మాటలు బంద్ చేయాలి జనాలు. ఇట్లా సమాజంలో ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనది మనమే లాయర్ పట్టాలు తీసుకోవద్దు, మనది మనమే జడ్జి లెక్క స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఇంకా జడ్జి కదా
ఇంకా ఇది పాస్ ఎత్తున తీర్పు డిసైడ్ చేసిన అంటారు కదా, అట్లా చెయ్యొద్దు. మీకు ఏమన్నా తెలిస్తే మాట్లాడాలి ఒకరి గురించి, అంతేగాని అట్లా మాట్లాడద్దు. ఒక్కటి గుర్తు పెట్టుకోర్రబ్బా, మాట్లాడేటప్పుడు ఎవరి గురించి అయినా సరే ఇట్లా మనం అంటాం కదా, ఇదే ఈ మాటనే, నీకు ఆ బాధ వస్తే తెలిస్తే మంచిగుండు అని అన్నప్పుడు నీకు ఎందుకు గుచ్చుకుంటుంది అసలు? అంటే ఇప్పుడు వాళ్ళని తప్పు చేయడానికి మనం అందరం ఒకటే వేలెత్తి చూపిస్తున్నాం కదా, ఆ బాధ నీకు వస్తే తెలుస్తుంది అన్నప్పుడు నీవు ఆ మాట కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నావు? అంటే వాళ్ళని నిజంగానే బాధ పెడుతుర్రని మీకు తెలుసు, అందుకే మీరు తీసుకోలేకపోతుర్రు, మాట వరుసకే తీసుకోలేకపోతుర్రు. ఒక మనిషిని ఏంటిది ఇట్లా అందరు గుమ్మి గుడి కుక్క లెక్క పీక్క తినడానికి మీకు ఎక్కడ రైట్స్ ఇచ్చిర్రు? అల్కగా మాట్లాడితే అయిపోతుందా? కానీ సత్యం గుళ్ళెగంట, దేవుడు చూస్తాడు మన ముందు మన వెనుక ప్రతి పరిస్థితి దేవుడు చూస్తాడు. అప్పుడు ఒక్కొక్కల దవడ పనులు రాలుగొట్టినప్పుడు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, నీ ఎన్ని రాలిని నా ఎన్ని రాలిని అని చెప్పేసి. అట్లా దేవుడు ప్రతి లెక్కలు చూస్తాడు. మీరే దేవదూత లెక్క పైనుండి పరలోకం నుండి దిగొచ్చిన వాళ్ళ లెక్క మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. తెలిస్తే మాట్లాడండి. మీకు ఏదన్నా చేయగలిగితే మంచి చెయ్యండి, మాట్లాడగలిగితే దమ్ము ధైర్యం ఉంటే, మీకు ఎవరి గురించి అయినా సరే మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నిలదీయాలి. ఒకరిని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు అని నిలదీసే దమ్ము ధైర్యం ఉంటేనే అట్లా బాధితుల గురించి ఒక మాట మాట్లాడాలి. ఇట్లా సోకాల్డ్ మనుషులు వస్తారమ్మా, ఇట్లా ఎవరైనా అమ్మాయిని కట్నం కోసం చంపేసినప్పుడు క్యాండిల్ పట్టుకొని మొత్తం పాదయాత్రలు చేసి మాకు న్యాయం జరగాలి, ఆడపిల్లకి న్యాయం జరగాలి, ఈ దేశంలో అసలు ఆడవాళ్ళకు న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి శాంతి దూతల లెక్క ఇట్లా క్యాండిల్స్ పట్టుకొని ధర్నాలు చేస్తారు. ఇక ముచ్చట్లు పెడతారు. పాపం ఇట్లనట అట్లనట ఇట్లనట అని ముచ్చట్లు పెడతారు. ఇంకా కానీ మన ఊర్లో ఉన్న ఆడపిల్లను అన్యాయం చేస్తే మాత్రము అడగడానికి ఒక్కరికి ధైర్యం ఉండదు, మాట్లాడడానికి ఒక్క ఆడోళ్ళకైనా మగవాళ్ళకైనా ధైర్యం ఉండదు. కానీ బాధనం చేయడానికైతే మొత్తం బత్తీలు కట్టుకొని దిగుతారు. ఇక ఏ మనుషులమ్మ తల్లి మీరు, అసలు జనాలు ఎట్లుంటారంటే ఫస్ట్ నిలదీసే ధైర్యం తెచ్చుకొని మీరు నిలదీస్తే మీతోటి ఏమైనా చేతనయ్యి మార్చి అంత ఉంటే మాట్లాడాలి. మార్చాల్సిన అవసరం మీకు లేదు, ఎందుకంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఎవడి బతుకు వాడే జవాబుదారితనం. అంటే మన బతుకు మనమే బాగు చేసుకోవాలి. మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మనము మనిషికి మన సాయమైనప్పుడు, సాయం అవసరమైనప్పుడు ఇట్లా సాయం చేయండి అన్నప్పుడు, మాట సాయమైనా చేయగలిగే స్థితి మనకుండి మనం చేసినప్పుడు అప్పుడు మాట్లాడాలి. కానీ తగుదనమ్మా అని చెప్పేసి ఎవరినే బదనం చేసుడు అది కరెక్ట్ కాదు కదా. ఏందో ఏమో అబ్బా, ఆడపిల్లలు బతుకుడు కష్టమవుతుంది. పెళ్ళయి ఒక ఇంటికి అయినాక వాళ్ళు ఎంత నరకం చూపించినా సరే మనం ఉండాలి. పుసుకున చచ్చి శవమాయ వచ్చిందనుకో ఇంటికి, పోరిని గంత గోస పెట్టినప్పుడు కనీసం ఎదురు తిరగద్దా, దానికి నోరు లేదా, కాలు రెక్కలు లేవా అని అంటారు. ఇంకా మన మీదికి మనకు వచ్చి చేసుకున్నాడు కాపాడతాడను, అయ్యో చూస్తాడు కదా నా భర్త ఉన్నాడని నమ్మి 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 ఆ నమ్మకం నట్టెట్లా పోయింది అని అర్థమైనాక, లేదు ఇక మనల్ని కాపాడడానికి ఎవ్వరు రారు, మనది మనమే అని అనుకున్నప్పుడు ఆడోళ్ళ బలమైంది నోరు. ఎంతటి శత్రువునైనా ఎంత తురుంకానైనా సరే ఆడదాని నోరు తెరిస్తే అక్కడ ఆగాల్సింది ఆడు. ఏ కుక్కనైనా సరే మనకు అడ్డుకునేంత శక్తి ఉంది. ఏ జంతువుకు కూడా లేని అదృష్టం దేవుడు మనకు నోరు ఇచ్చిండు. మన ఫీలింగ్స్ని మనం చెప్పుకోవడానికి, మనకు ప్రతిదాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి దేవుడు నోరు ఇచ్చిండు. కాబట్టి నోరు తెరవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏకేకిన చెయ్యి లేపితే మంచిగా ఉండదు కదా, ఏదో లేపితే మంచిగా ఉండదు కదా. అంటే దిగజారుడు మనుషులతోటి మనం కూడా దిగజారలేము కదా. జారుడు బల్ల ఎక్కితే అందరూ జారుతారు, కానీ అందరు జారిరని మనం జారలేము కదా. మనకంటూ కొంచెం వ్యక్తిత్వం ఉంటుంది కదా. అప్పుడు మనం దేన్ని వాడతాం? నోరునే కదా వాడాలి. సో మనల్ని మనం కాపాడుకోవడానికి నోరును వాడుకున్నప్పుడు చూసేటోళ్ళు ఏమనుకుంటారు, అబ్బా అది ఎంత గయ్యాలిది, గయ్యాలతనం ఏంది? గయ్యాలతనం అంటే ఈ ఆడపిల్లలు అంటే చంపినా వాడుడే, ఏం చేసినా వాడుడే. లోపల దాన్ని ఏమంటారు, ప్రెషర్ కుక్కర్ లేచి ఉడికిస్తారు చూడు, అట్లా ఉడికిచ్చినా సరే ఆడోళ్ళు భరించాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ విజిల్ వస్తుంది, దానికి లోపల ఎంత ప్రెషర్ పెరిగితే విజిల్ వస్తుంది. అట్లనే ఆడపిల్లలు నోరు తెరిచిందంటే ఇంకా భరించరాని నరకం అయితేనే నోరు తెరుస్తుంది.
ఎవ్వరికైనా బజార్లో పడాలని, నోరు తెరిచి చెడ్డ కావాలని ఉండదు. తెలివైన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా, ఒకరిని నోరు తెరిచి ఒర్రి పిచ్చోళ్ళని చెప్తారు సమాజం దృష్టిలో. కానీ వాళ్ళు మాత్రం వెనుక కుట్లు పెట్టుకుంటూ వస్తారబ్బా, బట్టలు చింపుకుంటా. వాళ్ళే బట్టలు మొత్తం చింపి పడేస్తారు దేనికి పనికి రాకుండా. కానీ చూస్తే సన్న పూసలు ఇట్లా కుట్టు పెట్టి కలపడానికి చూసినట్టుగా కుట్లు పెట్టుకుంటూ వస్తారు. అయ్యో చినిగింది నా బట్ట ఇనిగింది అని ఎవరైతే అంటారో, చూసినావా దాని బట్టలు కాపాడుకుని నేను కుట్టు పెడుతున్నా, అలా జీవితాలని కాపాడుతున్నా అని నీతులు మాట్లాడతారు. ఒర్రినోళ్ళు అందరు చెడ్డోళ్ళు కాదు. ఇంట్లో పున్నాయి ఆ ఇల్లు తిరిగి కళ్ళ నీళ్ళు పెట్టిన వాళ్ళు మంచోళ్ళు అని కూడా కాదు. కొందరికి అవార్డులు ఇస్తే ఈ పద్మవిభూషణ్ చిరంజీవికి ఎవ్వలకు మన ఇండ్ల జీవితాలలోనే మన ఇంట్లో ఆడవాళ్ళకి వస్తాయి మస్తు అవార్డులు.